ఇక్కడే ఒక మాట నేను చెప్పాలి, లోకంలో పొరపాటున ప్రచారంలో ఉంది, ఏదో అక్కడ కడుపులో అమృత భాండం ఉందని విభీషణుడు చెప్పాడని చెప్పాక ఈయన బాణ వేసాడు అన్న, ఇవన్నీ అబద్ధాలు. రామాయణంలో ఎక్కడా లేవు ఆ విషయం. రాముడిని బ్రహ్మాస్త్రమేవయ్యా అని చెప్పింది మాతలి. ఇంద్రుడు రథాన్ని పంపించాడు, ఇంద్రుడు మాతల్ని పంపించాడు. రాముడు అతనితో మామూలుగానే యుద్ధం చేస్తుంటే ఆ తలకాయలు ఊరికే పోయిన కొద్దీ మొలుస్తూ ఉంటే మాతలకి విసుకొచ్చి, రామా ఏమిటి అమాయకుల్లా యుద్ధం చేస్తున్నావు, వాడి శక్తి నీకు తెలియదా, ఏం సరదా అనుకుంటున్నావా అంటే, ఇదే బాణాలతో విరాధుడిని చంపాను, కబంధుడిని చంపాను, వాళ్ళని చంపాను, కరదూషణాదులను చంపాను, ఇవి రావణుడిని ఎందుకు చంపలేకపోతున్నాయని బాధపడ్డాడు రామచంద్రమూర్తి రణరంగంలో. నీకు తెలియదయ్యా స్వామి, తెలియని వాళ్ళ మాట్లాడుతున్నావేమిటయ్యా, బ్రహ్మాస్త్రమే అన్నాడు మాతలి. అప్పుడు బ్రహ్మాస్త్రం వేశాడు. అంతవరకు బ్రహ్మాస్త్రం ఎందుకు, మామూలుగా చేద్దామని చూశాడు ఆయన. చేస్తారు మహావీరులు, అలాగే చేస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు కోపం రాగానే వేసేస్తారేంటి. ఓ రోజు నవజీవన వేదం ప్రసారం చేయలేదు కదా, టీవీ మీద వేసేస్తానంటే